ఆంధ్రప్రదేశ్లో వరద తగ్గుతున్న కోనసీమను ముంపు వీడలేదు. జల దిగ్బంధంలోనే పలు లంక గ్రామాలు మగ్గుతున్నాయి. కోనసీమ జిల్లాలో 37 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏపీలో గోదావరి వరద తగ్గుముఖంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ఉధృతి తగ్గినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద మరో 2 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగించే అవకాశం ఉంది. కాగా కోనసీమ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 37 లంక గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పి గన్నవరం, మామిడి కుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సకినేటిపల్లి మండలాల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరింది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సకిలేటిపల్లి మండలం లాకుపేట, కొత్తలంక, రామరాజులంకలోని ఓఎన్జీసీ కాలనీలో ఇళ్ల ఎదుట సుమారు 5 అడుగుల మేర నీరు నిలవడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వీరికి పడవల ద్వారా నీటి డబ్బాలను అధికార యంత్రాంగం అందిస్తున్నారు. ఆహార పొట్లాలు కూడా ఇవ్వాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయి. జాయింట్ కలెక్టర్ నిశాంతి వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. బూరుగులంకరేవు వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట్ల బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని లంకల్లో ఉన్న సుమారు 300 మందిని నగరానికి తరలించి పునరావాసం కల్పించారు. అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు అయిన చింతూరు, కూనవరం, ఏటపాక, వరరామచంద్రపురం ప్రజల్లో మళ్లీ గుబులు మొదలైంది. లోతట్టు ప్రాంతాలైన కల్తునూరు, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, ఏవిగూడెం, శ్రీరామగిరి, వడ్డిగూడెం, తుమ్మిలేరు, పోచవరం పంచాయతీల్లోని గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 33.11 మీటర్ల వరకు ఉంది. 48 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పోటెత్తుతోంది. జూరాల జలాశయం నుంచి 2.52 లక్షలు, సుంకేసుల నుంచి 2095 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 855.20 అడుగులు, నీటి నిలువ 92.48 టీఎంసీలుగా నమోదైంది.